అందరికీ నమస్కారం. న్యూస్ కానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలను కానీ విశ్లేషించినట్లయితే, మొదటగా ఈనాడు దినపత్రిక కానీ తీసుకున్నట్లయితే, ప్రతి రైతుకి 20,000 సాయం, మధ్యతరగతి ప్రజలకు 2,50,000 వైద్య బీమా, బడ్జెట్లో ఎస్సీ బీసీ అన్నదాతలకు అధిక ప్రాధాన్యం, చిత్తూరు జిల్లాలో పేదల సేవలో సీఎం చంద్రబాబు. నిన్న 1వ తారీఖు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో మాట్లాడుతూ, ప్రతి రైతుకు 20,000 వంతున సాయం చేస్తాం, ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో మేనిఫెస్టోలో దానికి అనుగుణంగా హామీలన్నింటినీ నెరవేరుస్తాము. అందులో భాగంగా ప్రతి రైతుకి కూడా 20,000 సాయాన్ని అందిస్తాము. మధ్యతరగతి ప్రజలందరికీ కూడా 2,50,000 వైద్య బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తాము. బడ్జెట్లో ఎస్సీ బీసీ అన్నదాతలకు అధిక ప్రాధాన్యం, చిత్తూరు జిల్లా పేదల సేవలో సీఎం చంద్రబాబు. చిన్నారులకు చంద్రబాబు భరోసా. గీత కార్మికుడు వాసు ఇంటికి వెళ్ళినటువంటి చంద్రబాబు అక్కడ అమ్మా నాన్నలు వదిలేసినటువంటి 2 చిన్నారులను చూసి చెలించిపోయి, ఆ 2 ఆడబిడ్డల యొక్క సంరక్షణ నేనే చూస్తాను అని వారి అమ్మమ్మ సెల్వి చూస్తానని వారి అమ్మమ్మ సెల్వికి చెప్పారు. స్పందించిన సీఎం చిన్నారులైన రక్షిత హేమశ్రీ పేరిట చెరో 2 లక్షలు. అంటే గీత కార్మికుడు వాసు ఇంటికి వెళ్ళినటువంటి చంద్రబాబు అమ్మా నాన్నలను వదిలేసినటువంటి చిన్నారుల్ని చూసి చెల్లించిపోయాడు. ఆ చిన్నారుల సంరక్షణ నేనే చూస్తాను అని వాళ్ళ అమ్మమ్మ సెల్వి చంద్రబాబు నాయుడు గారికి చెప్పగా, ఆయన దానికి చెల్లించిపోయి వాళ్ళిద్దరు సరి 2 లక్షల పేరిట డిపాజిట్ చేయించడం జరిగింది. వైకాపా నాయకులకు పనులు చేస్తే పాములకు పాలు పోసినట్లే. ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి అన్నీ కూడా తర్వాత చూస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కదా, ఎక్కడికి పోయినా వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అయితే వెంటనే స్పందించి దానికి తగిన నిర్ణయం తీసుకొని అక్కడే అమలుపరిచే విధంగా ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. వైకాపా నాయకులకు పనులు చేస్తే పాములకు పాలు పోసినట్లే. జనాభా దామాషలోని పార్టీలోను ప్రభుత్వంలోను పదవులు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు. వైకాపా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పనులు చేసినా కూడా వాళ్ళకి పాములకు పాలు పోసినట్లేను. జనాభా దామాషాల్లోనే పార్టీలోను ప్రభుత్వంలోను రెండిల్లో కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వటం జరుగుతుంది అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఆశయాలకు తీపి కబురు. గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు, ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు. ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయాలు. ఎట్టకేలకు ఎలక్షన్కు ముందు హామీ ఇచ్చినటువంటి ఆశా వర్కర్లకి దాన్ని అమలుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రసూతి సెలవులతో పాటుగాను గ్రాట్యుటీ కూడా ఇవ్వడం జరిగింది. ఉద్యోగ విరమణ వయసుని 62 సంవత్సరాలకి పెంచడం కూడా జరిగింది. అలా మొదలై మాటలు మంటలై వైట్ హౌస్ వేదికగా అధినేతల తీవ్ర సంవాదం. ట్రంప్ వాన్సుల వాదనకు ధీటుగా బదులిచ్చిన జెలెన్స్కీ. క్షమాపణకు ససేమిరా అన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఇక మీరు వెళ్ళొచ్చని సాగనంపిన వైట్ హౌస్. అమెరికా సాయం తమకు ఎంతో అవసరమని ఆ తర్వాత చెప్పిన జెలెన్స్కీ. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు మారిపోయాడో అప్పుడు ఉక్రెయిన్కి కష్టాలు మొదలైనవి. ఎందుకంటే ఉక్రెయిన్ ఇన్ని రోజులు రష్యాతో యుద్ధం చేయడానికి కారణం దానికి వెనక అమెరికా. ఈ అమెరికా చేసే సహాయం వల్ల ఉక్రెయిన్ రష్యాకు ధీటుగా ఇన్ని రోజుల పాటు దాదాపు 2-3 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తూ నిలబడింది. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు మొన్న ఎన్నికల్లో మారిపోయాడో ఉక్రెయిన్ సహాయానికి చేతులు ఎత్తేసి ఉక్రెయిన్కి చేసే సహాయాన్ని కట్ చేయడం జరిగింది. యుద్ధాన్ని వెంటనే విరమించుకోండి, శాంతి చర్చలు జరపండి అని కూడా చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు దాకా చేసినటువంటి సహాయానికి మీ దేశంలో ఉండే ఖనిజాలన్నీ మాకు ఇవ్వండి అని చెప్పి ట్రంప్ అడగటం కూడా జరిగింది. ఈ చర్చలనే ఫలప్రదంగా జరగలేదు, వాదోపవాదాలు జరిగినాయని కూడా తెలుస్తుంది. నెలవంక దర్శనం, రంజాన్ మాసం ప్రారంభం. భారతదేశంలో ఉండే ముస్లిం సోదరులందరికీ కూడా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు. నిన్న నెలవంక దర్శనం ఇచ్చి రంజాన్ మాసం నిన్న మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణానికి టెండర్లు. రాజధాని అమరావతి పనుల్లో మరో ముందడుగు. 2 భవనాలకు 1,816 కోట్ల అంచనా వ్యయం. పోసాని ఏమిటి పని, చేతిలో నొప్పంటూ హడావిడి.
ఆకేపాటి కలిశాక డ్రామా, అనారోగ్యం లేదని తేల్చినటువంటి వైద్యులు. పోసాని కృష్ణమురళి నిన్న హాస్పిటల్లో అనేక నాటకాలు, డ్రామాలు వేయటం జరిగింది. కొంచెంసేపు నాకు ఆ జబ్బు, కొంచెంసేపు ఈ జబ్బు, కొంచెంసేపు క్యాన్సరు అని, కొంచెంసేపు గుండె నొప్పి అని రకరకాలుగా నాట్యం చేయడం జరిగింది. కానీ వైద్యులు పూర్తిగా చెకప్ చేసి ఇతను ఎటువంటి అనారోగ్యం లేదని తేల్చి చెప్పారు. వెంటనే అతన్ని జైలుకు తరలించడం జరిగింది. పాఠాలు చెప్పరు, చదువుకోవడమే. యూనివర్సిటీలో ఆచార్యులు లేక విద్యార్థులకు ఇక్కట్లు. 76% పోస్టులు ఖాళీనే. నియామకాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు. యూనివర్సిటీలో అనేక సబ్జెక్టులకి ఆచార్యులు, ప్రొఫెసర్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విద్యార్థులందరూ కూడా పీజీ క్యాండిడేట్లు కానీ, పీజీ స్టూడెంట్స్ కానీ, అన్ని ఉన్నత విద్యకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా సబ్జెక్టులు వాళ్ళే ప్రిపేర్ అవుతూ వాళ్ళే చదువుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ పాఠాలు చెప్పేటటువంటి ఆచార్యులు ఎవరూ లేరు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు వెంటనే అన్ని యూనివర్సిటీల్లో పోస్టులు ఫిలప్ చేయండి, నియామకాలు చేపట్టండి అని ఆదేశించడం జరిగింది. ఇది ఒక రకంగా ఎడ్యుకేషన్కి మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. నియోజకవర్గానికి ఒక ఆదర్శ పాఠశాల. ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరణకు చర్యలు. మంత్రి నారా లోకేష్ వెల్లడి. ఈ బస్సులకు కావాల్సింది 8,243 కోట్లు. కొత్త విద్యుత్ బస్సుల కొనుగోలుకు 6,658 కోట్లు అవసరం. ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు. అంటే మన ఆర్టీసీ సంస్థలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఆ ఎలక్ట్రికల్ బస్సులన్నీ కొనాలంటే 6,658 కోట్లు అవసరం. వాటిని మొదలుపెట్టి అన్ని రకాలుగా సర్వీస్ అందించాలంటే 8,243 కోట్లు కావాలి అని చెప్పి ఆర్టీసీ అనేది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకున్నట్లయితే వైసీపీతో వినాశనం, ఆ పార్టీకి మేలు చేస్తే పాముకు పాలు పోసినట్లే. టీడీపీ నేతలకు సీఎం హెచ్చరిక. రాష్ట్రాభివృద్ధి కోసం పరుగులు తీయిస్తున్నా. బడ్జెట్లో బడుగుల సంక్షేమానికి ప్రాధాన్యం. 64 లక్షల మందికి పెన్షన్లు. ఏటా 33,000 కోట్లు. జూన్లోగా డిఎస్సి భర్తీ ప్రక్రియ పూర్తి. మే నెల నుంచి తల్లికి వందనం అమలు. 3 విడతల్లో రైతులకు అన్నదాత సుఖీభవ. 20,000 రూపాయలు చెల్లింపు. 20,000 కిలోమీటర్ల గుంతల రోడ్లు బాగు చేశాం. చిత్తూరు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు. జీడీ నెల్లూరులో సామాజిక పెన్షన్ల పంపిణీ. నిన్న చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో ప్రచారం చేసి అనేక పథకాల గురించి చెప్పి వాటి అమలు తేదీలను కూడా చెప్పడం జరిగింది. వైసీపీ వల్ల రాష్ట్రం వినాశనానికి గురైంది. ఆ పార్టీకి కానీ ఆ పార్టీ చెందిన వాళ్ళకి సహాయంగా చేసినట్లయితే పాములకు పాలు పోసినట్లే అని టీడీపీ నేతలను హెచ్చరించడం కూడా జరిగింది. తమ్ముళ్ళు తొందరపడొద్దు అంటే తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలు చాలా ఆవేశంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన ఒత్తిడి తేవడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వైసీపీ నాయకులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళని జైల్లో పెట్టలేదు అని ఆవేశపడుతూ ఉన్నారు. దానికి జైల్లో పెట్టాలంటే సమయము, సందర్భము, సరైన కేసు అన్నీ ఉంటాయి. ఏ ఆరోపణలు, ఏ కేసు లేకుండా జైల్లో పెట్టాలంటే అది ఇబ్బందికరమైన విషయమే కదా. అలా చేసినట్లయితే వైసీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తేడా ఏముంటుంది? కాబట్టి కొంచెం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఓపికతో ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆవేశాలకు లోనయ్యి అంతకుముందు వైసీపీ పార్టీ నాయకులు చేసినట్టే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చేసినట్లయితే మరి ఆ రెండు పార్టీలకు మధ్య ఉండే వ్యత్యాసం ఏంటి? వైసీపీ మంచిది, పనికిరాని పార్టీ అనే కదా ప్రజలందరూ ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపించింది. అది గ్రహించుకోవాలి. 2029లోనూ మా సార్ సీఎం కావాలి. బడ్జెట్లో తక్కువ రెవెన్యూ లోటు శుభపరిణామం. చంద్రబాబుకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. రాష్ట్రాభివృద్ధికి ఆయన మద్దతుగా నిలవాలి. ఎక్స్లో ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి. ఎట్టకేలకు జీవీ రెడ్డి గారు అందుబాటులోకి రావడం జరిగింది. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ గురించి ఒక కాంప్లిమెంట్ ఇస్తూ తక్కువ రెవెన్యూ లోటుతోనే బడ్జెట్ను ప్రవేశపెట్టడం శుభపరిణామము. నాకు తక్కువ వయసులోనే ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. మా సారే మళ్ళీ 2029లో కూడా సీఎం కావాలి అనే వ్యాఖ్యానించి ట్వీట్ చేయడం జరిగింది. కొలువులు పత్రాలు లేకున్నా జీతాలు.
ఫైబర్ నెట్లో వెలుగు చూసిన అక్రమం, సర్కారుకు ఇన్ఛార్జి ఎండీ నివేదిక, అయినా ఈ నెల జీతాలు చెల్లింపునకు సిద్ధం. జీవీ రెడ్డి గారు డిఫర్ అయింది దీని గురించి. ఫైబర్ నెట్లో ఎటువంటి పేపర్లు లేకుండా అనేక మంది 400 మంది ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం చేస్తూ, వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలియకుండా వాళ్ళకి నెల నెలా జీతాలు ఇస్తున్నారు. దీన్ని మనం ఎలా ఓర్చుకోవాలి అని దీని మీద ఎండీతో డిఫర్ అయ్యి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనివల్లనే కొంచెం ఆవేశానికి లోనయ్యి ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి పార్టీకి రాజీనామా చేయడం కూడా జరిగింది. కాబట్టి జీవీ రెడ్డి గారి యొక్క ఆలోచన అన్ని విధాలుగా మంచిది. జీవీ రెడ్డిని దీంట్లో ఎటువంటి తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. డాక్టర్ గుండె నొప్పి, అమ్మ కడుపు నొప్పి, సార్ క్యాన్సర్ ఉందేమో. కడప రిమ్స్లో పోసానే ఆపసోపాలు, 3 గంటల పాటు పరీక్షలు, ఏమీ లేదని తేల్చిన వైద్యులు, ఆసుపత్రిలో ఉంచనక్కర్లేదని వెల్లడి. పవన్పై నోరు పారేసుకుంటే సహించం, అలా మాట్లాడినందుకే ఒకరు జైల్లో ఉన్నారు. పవన్ది మానవత్వం, నిజాయితీతో కూడినటువంటి ప్రయాణం, విమర్శించే హక్కు ఎవరికీ లేదు. జనసేన ఆవిర్భావ సభ సన్నాహక సమావేశంలో మంత్రి నాదెళ్ల. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు. మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.